హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో నేను సింపుల్ బ్రైడ్స్మేడ్స్ మేకప్ లుక్ లేదంటే వెడ్డింగ్ డ్రెస్ మేకప్ లుక్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం గ్రిప్పింగ్ ప్రైమర్ అప్లై చేసుకుంటాము. గ్రిప్పింగ్ ప్రైమర్ ఎందుకంటే మేకప్ మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి. ఆ తర్వాత స్కిన్ టింట్ అప్లై చేస్తున్నాను. స్కిన్ టింట్ ఎందుకంటే ఫౌండేషన్ లాగా హెవీగా ఉండకుండా ఉండడానికి. అండర్ ఐస్లో పీచ్ కరెక్టర్ యూజ్ చేసి కన్సీలర్ కూడా యూజ్ చేసి ఒకేసారి బ్లెండ్ చేస్తున్నాను. మన అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని బాగా హైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వెట్ అండ్ వైల్డ్ కాంటోర్ స్టిక్ తీసుకుని కాంటోరింగ్ అండ్ బ్రాంజింగ్ మనం ఎక్కడ చేస్తామో ఆ ప్లేసెస్లో అప్లై చేసి కే బై కత్రీనా బ్లష్ కూడా అప్లై చేసి రెండింటిని ఒకేసారి బ్లెండ్ చేస్తాను. క్రీమ్ ప్రోడక్ట్స్ అన్నీ బ్లెండ్ అయిపోయిన తర్వాత మాస్ లూజ్ పౌడర్ తీసుకుని మనం ఫేస్ అంతా సెట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత రేర్ బ్యూటీ హైలైటర్ అప్లై చేస్తున్నాను ఫైనల్గా. సో మన ఫేస్ మేకప్ అయిపోయింది. ఐస్కి మూవ్ ఆన్ అయిపోయి కే బై కత్రీనా క్వాడ్స్ వస్తాయి, అంటే ఓన్లీ 4 ఐ షాడోస్ వస్తాయి. సో అది తీసుకుని దాంట్లో పీచ్ కలర్ ఐ షాడోని నేను అవుటర్ అండ్ ఇన్నర్ కార్నర్లో అప్లై చేసి ఒక స్పాట్ లైట్ ఐ మేకప్ని క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి బ్రౌన్ కలర్ ఐ షాడో తీసుకుని అవుటర్ అండ్ ఇన్నర్ కార్నర్స్ని ఇంకొంచెం డీపెన్ అప్ చేస్తున్నాను. స్పాట్ లైట్ ఎఫెక్ట్ కోసం నేను మాస్ ఐ షాడో ప్యాలెట్ నుంచి గోల్డెన్ షిమ్మర్ ఐ షాడో తీసుకుని ఐలిడ్స్ మధ్యలో అప్లై చేస్తున్నాను. సేమ్ మాస్ ఐ షాడో నుంచి ఇంకొక షిమ్మర్ తీసుకుని ఇన్నర్ ఐస్ అండ్ ఐబ్రోస్ కింద హైలైట్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను. లాక్మీ ఇన్స్టా లైనర్ లిక్విడ్ లైనర్ తీసుకుని ఐలైనర్ అప్లై చేసుకుని కే బై కత్రీనా మస్కరా తీసుకుని మస్కరా అప్లై చేస్తున్నాను. ఫైనల్గా మాస్ మచ్ ప్రూఫ్ కాజల్ తీసుకుని లోయర్ ల్యాష్ లైన్లో కాజల్ అప్లై చేసి అండ్ సేమ్ ఇందాక అప్లై చేసిన బ్రౌన్ ఐ షాడోతో నేను లోయర్ ల్యాష్ లైన్ని కూడా స్మోక్ అవుట్ చేస్తున్నాను. ఫైనల్గా హుడా బ్యూటీ లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. సో ఇది ఫైనల్ లుక్. ఈ మేకప్ లుక్ మీకు నచ్చి మీరు రీక్రియేట్ చేయాలి అనుకుంటే వీడియోకి డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి.